శ్రీకాకుళంలో డయేరియా కేసులు 27కు చేరటం కలకలం రేపుతోంది. వ్యాధి ప్రబలడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో అధికారులు వాటర్ శాంపిల్స్ ను విశాఖపట్నానికి పంపించారు. ముందస్తు జాగ్రత్తగా ప్రభావిత ప్రాంతాల్లో పైప్లైన్ నీటి సరఫరాను నిలిపివేసి ట్యాంకుల ద్వారా నీటికి అందిస్తున్నారు. కలెక్టర్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలోనే కేసులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలోనే కేసులు బయటపడుతున్నాయన్న కలెక్టర్తో మా ప్రతినిధి షణ్ముఖ్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళంలో 2 రోజుల నుంచి డయేరియా ప్రబలింది. దీంతో కొన్ని కేసులు నమోదయ్యాయి. కొంతమంది లోకల్ హాస్పిటల్లో కొంతమందిని జిమ్స్ కి కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలని ఇక్కడ మనతో కలెక్టర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? నిన్నటికి ఒక 25 కేసెస్ నమోదైంది. అన్ని మనం హాస్పిటల్కి మనం పంపించాం. ఎందుకనే రిస్క్ తీసుకోకూడదు అండ్ అబ్జర్వేషన్లో పెడితే బాగుంటుంది. దీనికి మెయిన్ కారణం ఇంకా మనకి మనం చెప్పలేకపోతున్నాం. ఏదైనా ఫుడ్ కంటామినేషన్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ కంటామినేషన్ కూడా అవ్వచ్చు. వాటర్ శాంపిల్స్ మనం వైజాగ్ అండ్ మన లోకల్ ల్యాబ్ బలగాలో లోకల్ ల్యాబ్ కూడా మనం పంపించాం. అదొకటి. రెండోది, ఇక్కడ వాటర్ సప్లై మనం పూర్తిగా ఆపేసాం. నిన్నటి నుంచి ట్యాంకర్ ద్వారా మనం వాటర్ ఇస్తున్నాం. ఈ రోజు పొద్దున్న నుంచి స్పెషల్ శానిటేషన్ టీమ్స్ పెట్టాం. ఇది కాకుండా అవేర్నెస్ కోసం ఒక ఏఎన్ఎంతో పాటు ఒక జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ, అలాంటి ఒక 50 టీమ్స్ మనం ఈ ఏరియాస్ అంటే దమ్మల్ వీధి, కాకి వీధి, గుడి వీధి అండ్ మంగవారి తోట, ఈ అన్ని ఏరియాస్లో ఒక టీమ్స్ కూడా మనం పెట్టాం. పబ్లిక్ కూడా దయచేసి మీ దగ్గర ఉన్న నీళ్ళు ఒకవేళ నిన్న మొన్న ఏదైనా పట్టుకున్నారంటే వదిలేయండి. తాగడానికి వాడకూడదు. అట్లీస్ట్ ట్యాంకర్ ద్వారా మనం నీళ్ళు ఇస్తున్నాం, అది మాత్రమే తీసుకోండి. ఇది కాకుండా ఏదైనా నీళ్ళు ఉంటే అది బాయిల్ చేసుకొని మాత్రమే మీరు తాగాలి. చాలా బాగా వేడి చేసుకొని మీరు తాగాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న అంటే ఈ రోజు తెల్లారికి కూడా ఒక 2 కేసు వచ్చింది. 2 కేసు కూడా ముసలివాళ్ళు. సో ఏమనిపిస్తుంది అంటే ఎక్కడైనా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది, వాళ్ళకి కొద్దిగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దయచేసి మీ ఇంట్లో ఏదైనా ముసలి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా కూడా కడుపు నొప్పి వస్తే, కొద్దిగా కూడా ఒకటి కూడా విరోచన వస్తే మీరు ఏమటు చూడకుండా దయచేసి డాక్టర్ దగ్గర వస్తే బాగుంటుంది. సీరియస్ అవడానికి దయచేసి మీరు వెయిట్ చేయకూడదు. అది రెండోది. మూడోది, ఎక్కడ ఈ పైప్ లైన్స్ డ్రైన్ దగ్గర ఉన్నాయి, అది మనం అన్ని కట్ చేస్తున్నాం. సో ఇది ఇన్ఫాక్ట్ ఇల్లీగల్ పైప్ లైన్స్ అన్ని. ఇది మన మెయిన్ పైప్ లైన్ నుంచి, మెయిన్ కనెక్షన్ నుంచి డైరెక్ట్గా మీ ఇంటి దగ్గర తీసుకువెళ్తే ఇలాంటి పైప్ లైన్ తీసుకోకూడదు. డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి మీ ఇంటికి పైప్ లైన్ వెళ్ళాలి. సో ఇలాంటి పైప్ లైన్స్ అన్ని కట్ చేస్తున్నాం. సో అలాంటి కట్ చేసినప్పుడు మీ ఇంటికి ట్యాంకర్ ద్వారా నీళ్ళు పంపిస్తాం, ప్రాబ్లం లేదు. సో ఈ రోజు పొద్దున మనం నీళ్ళు ఆపాము. నిన్న సాయంత్రం కూడా ఆపారా లేదా నేను మధ్యాహ్నం వరకు మనం చెప్తాం. బట్ కానీ ఈ 4 వీధి దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. నిన్న మొన్న ఏదైనా నీళ్ళు పట్టుకుని దయచేసి అది తాకూడదు. అది మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. గవర్నమెంట్ పరంగా అన్ని సాయం మనం చేస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్, రిమ్స్ హాస్పిటల్, ఏదైనా మెడికల్ ఖర్చు కానీ, తర్వాత మెడికల్ మన ఈ టెస్టులు కానీ ఏమీ ప్రాబ్లం లేదు. నేను సొంతంగా డాక్టర్స్తో మాట్లాడాను, ప్రైవేట్ డాక్టర్స్తో. వాళ్ళు కూడా ఏమీ ఈ ఏరియా నుంచి వచ్చిన కేసెస్ వరకు వాళ్ళు అన్ని అప్రమత్తంగా ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదు. అది చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పటికైతే మాత్రం ప్రాపర్ రీజన్ అయితే ఇంకా తెలియలేదు. వాటర్ని అయితే మాత్రం కలెక్ట్ చేసి ల్యాబ్లకు పంపించాం. మెయిన్గా ఇప్పటి వరకు అయితే మాత్రం వాటర్ వలన వచ్చిందనే చిన్న అనుమానం ఉండడం కారణంగా వాటర్ మొత్తాన్ని మేము వాటర్ సప్లైని ఆపేసి, ఈ పైప్ లైన్స్ ద్వారా వచ్చేటటువంటి వాటర్ సప్లైని ఆపేసి ట్యాంకుల ద్వారా వాటర్ పంపిస్తున్నాం. వాటర్ ఎవరైనా కావాలని అంటే వేడి చేసుకొని తాగాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ ఉన్న ఇంట్లో అయితే మాత్రం ఒక్క విరోచనం అయినా కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చేరాలి అని చెప్పేసి కూడా కలెక్టర్ గారు సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.